నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో నిన్న తెలంగాణలో 3911 సర్పంచ్ స్థానాలకు గాను రెండో విడత ఎన్నికలు అయిపోయినాయి. సో చెదురు మొదరు ఘటన తప్ప అక్కడక్కడ చిన్న చిన్న గొడవ తప్ప మిగతా అంతా కూడా ప్రశాంతంగా మూసింది. అటు ఎలక్షన్ అధికారులు కావచ్చు, పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే ఓవరాల్ తెలంగాణలో 3911 గ్రామ పంచాయతీల్లో ఎలాగూ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచినాయి, వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం మాత్రం తగ్గకుండా తొలి దశ కంటే రెండో దశలో పోటాపోటీగా దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ 1000కి పైగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అయితే నేను ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి అనే గ్రామంలో ఉన్నాను. సో తెలంగాణలో ఉన్నటువంటి చాలా గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ పంచాయతీ కాస్త డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న ఇక్కడ 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులు గాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వార్డు మెంబర్లు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఏ గ్రామ పంచాయతీ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ డామినేషన్ కనిపించింది తెలంగాణ మొత్తంలో. కానీ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి అనే ఈ గ్రామంలో మాత్రం అటు వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచులు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసిన పని కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రస్తుతం మనతోని ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థి పడాల సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇది మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి యొక్క ఇలాకా. ఇక్కడి నుంచి ఈ గ్రామం నుండి ఒక 5 కిలోమీటర్ల పక్కనే వాళ్ళ గ్రామం ఉంటుంది. భారీ మెజార్టీ, ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓటర్ల సంఖ్యతో పోల్చుకుంటే 680 మెజార్టీ అనేది మామూలు విషయం కాదు, ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం మనతో ఇక్కడ సర్పంచ్ గెలిచినటువంటి పడాల సతీష్ గౌడ్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం మీడియా మిత్రులు. ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణ మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ డామినేషన్ కనిపించింది, కానీ ఈ ఊర్లో అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి ఇలాక ఇది జస్ట్ పక్కనే ఊరు ఉంటుంది. 680 మెజార్టీ అంటే సరే ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకనా లేకపోతే కాంగ్రెస్ నాయకుల వ్యతిరేకతనా? దీన్ని ఎలా చూస్తారు ఈ విజయాన్ని మీరు? ముందుగా చెప్పినట్టు ముందుగా ఈ గ్రామ ప్రజలందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది గ్రామ ప్రజలందరి గెలుపుగా భావిస్తున్నాను నేను. ఇక్కడ మొదటికెళ్ళి మేము అంతకుముందు చెప్పినట్టు కూడా గ్రామ ప్రజలందరి కోరిక, బలమైన కోరిక ఏదైతుందో ఇక్కడ బీసీ నుంచి మనం రావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉన్నందుకు వారు అందరూ అనుకోండి ముందుకు తీసుకొచ్చి ఇంత పెద్ద విజయాన్ని నాకు అందించినారు. దానికి నేను ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ప్రతి ఒక్కరికి పదాన నమస్కారాలు తెలుపుకుంటూ నా కొరకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే 680 మెజార్టీ అనేది మామూలు విషయం కాదు, ఇది రికార్డు. నన్ను అడిగితే తెలంగాణలో ఇక్కడ అంటే ఓట్లతో పోల్చుకుంటే రికార్డు ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ డామినేషన్ లో అంత మెజార్టీ మీరు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతనా లేకపోతే కాంగ్రెస్ నాయకుల మీద వ్యతిరేకనా? ఎట్లా, ఏ విధంగా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పార్టీ విషయానికి వచ్చేసరికి కాకుండా నేనేమంటున్నా అంటే ప్రజల కోరిక ఏదైతే నేను అభ్యర్థిగా ఉన్న రోజు నుంచి ముందుండి వెనుకుండి అందరు ఏదైతే వాళ్ళ బలమైన కోరిక గ్రామంలో కావాలనుకున్నారో దాని కొరకు ప్రజలందరూ కష్టపడి ముందుండి నన్ను ఈ గెలుపు దిశగా తీసుకొచ్చినందుకు ప్రజల విజయంగానే భావిస్తున్నాను. అంటే ఇది ఈ గ్రామ ప్రజలకి సంబంధించిన విజయంగానే భావిస్తున్నాను. అంటే ఈ వేగురుపల్లి గ్రామ ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అంటే అధికారం ఉన్న పార్టీకి చాలా మంది మొగ్గు చూపుతారు. అదేవిధంగా ఆ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ లోకల్ నాయకులు ఏం చెప్తారంటే మమ్మల్ని గెలిపిస్తేనే మీకు పెన్షన్లు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇల్లులు కానీ చెప్పేసి భయపడిస్తుంటారు. అట్లా జరుగుతూ ఉంటది. అది తెలిసినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఇంత మెజార్టీ వచ్చిందంటే గ్రామ ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే మీరు తప్పకుండా 100% ప్రజల మార్పుతోటే నాకు ఈ విజయం చేకూరిందని భావిస్తాను. అంటే మీరు ముందుగా ఏమనుకున్నారు? నేను ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారా లేకపోతే మెజార్టీ ఇంత అనుకున్నారా లేకపోతే ప్రజలు నిర్ణయించిన విజయం ఆల్రెడీ డిసైడ్ అయిన విజయమే, కాకపోతే ఉత్కంఠ అనేది ఆటోమేటిక్ గా ఉంటది కాబట్టి అది రిజల్ట్ వచ్చే వరకు అందరం వెయిట్ చేసినాం. ప్రజల కోరిక బలంగా ఏదైతుందో వాళ్ళ కోరిక 100% నెరవేర్చుకున్నారు. అంటే తొలి దశ ఎన్నికలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలిచింది. అంటే మీరు బీఆర్ఎస్ నుండి పోటీ చేశారు, కొంచెం టెన్షన్ ఉండేనా? మరి మొత్తం తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది, మరి రెండో విడతలో నాకు పార్టీలకు అతీతంగానే గ్రామంలో కంపల్సరీ కోరుకున్న ప్రజలు ఏంటంటే మనం ఇక్కడ ఒక మార్పు అనేది కావాలనే ఆలోచన కొద్దీ మనకు అవకాశం ఇచ్చారు. అన్ని పార్టీలకు అతీతంగా అందరు పనిచేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ పైన సింపతి కూడా ఉంది ఇక్కడ, సానుభూతి కూడా. గతంలో మేము చేసిన పనులు చెప్పుకున్నాం, మళ్ళీ రేపు జరిగే పనులలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళందరూ విశ్వసించి మనకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందాక నేను అన్నట్టు మిగతా గ్రామాలతో పోల్చుకుంటే సర్పంచులు అక్కడక్కడ గెలిచారు బీఆర్ఎస్ నుండి, వార్డు మెంబర్ అయితే ఫుల్ డామినేషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. కానీ ఈ గ్రామంలో కాస్త భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేదా బలపరిచిన అభ్యర్థులు 10లో 7 మంది వరకు కూడా గెలిచారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో అభివృద్ధి పనులు అనేది అది ప్రజల మనసులో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఈ సర్పంచ్ అనే అభ్యర్థిగా నేను ముందుకు వచ్చినప్పటికీ ఇక్కడ ఈ బీసీ అభ్యర్థి అనేది ఊళ్ళో
ఎప్పుడు కాలేదు కాబట్టి ఆ కోరికను ముందు పెట్టుకొని మేము చేసిన పాత పనులను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించారు. ఓకే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు, బీఆర్ఎస్ మద్దతుతో గెలిచారు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా ఓటేశారు. సో ఇప్పుడు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎందుకంటే మీకు 700 మెజార్టీ ఇచ్చారు కాబట్టి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మీద ఉంది. సో కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, లేదా ఎమ్మెల్యే నిధులు కావాలి కాబట్టి, మరి మీరు కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉందా, లేదా బీఆర్ఎస్ నుండి కొట్లాడతారు నిధుల కోసం? కానీ తప్పకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడానికి పార్టీకి సంబంధం లేదు. ఊరికి సంబంధించిన ఏ ప్రతి పని కొరకైనా 100% వెళ్ళి ఏదైనా నిధులు తీసుకొచ్చుకొని గ్రామాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. పార్టీ అనేది ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే, అవును, పార్టీ అనేది సంబంధం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి తెచ్చుకుంటారు. పని చేసుకోవడానికి 100% వెళ్ళడమే, ఊరు డెవలప్మెంట్ కొరకు ఎక్కడికైనా వెళ్ళడానికి వెనకగాడే లేదు. అంటే ఈ గ్రామంలో నేను కొంచెం ఎంక్వైరీ చేసింది ఏంటంటే, మిమ్మల్ని ఓడగొట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు, వెనకాల ఎన్నో రకాల పన్నాగలు వండారు అని చెప్పేసి తెలిసింది. అంటే కాస్త డిఫరెంట్, అంటే గతంతో పోల్చుకుంటే ఈ గ్రామంలో కాస్త కొన్ని భిన్నాభిప్రాయాలకు వినిపించినాయి. వాటి అన్నిటికీ ప్రజలే బుద్ధి చెప్పారు కదా, దాని గురించి మాట్లాడుకొని ఇంకా మనం అవసరం లేదు. వాళ్ళకి ఎవరికి ఎక్కడ దాకానో అక్కడ దాకింది. దానికి ప్రజలందరికీ కూడా నా తరఫు జవాబు అయితే ప్రజలందరికీ చేసి. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి వేగురుపల్లిలో మీ ముందున్నటువంటి సవాల్ ఏంటి, అంటే అభివృద్ధి విషయంలో ఏది మీ ముందు ఏమనుకుంటారు? ప్రధాన సమస్యలు దాదాపుగా చాలానే ఉన్నాయి. అవి ఒక్కొక్కటి వీలైనంత తొందరగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటని పేరు పెట్టి దాన్ని ముందట పెట్టేవాళ్ళు ఎన్ని సమస్యలనే ఒకటానికి ఒకటి అందరి సహకారంతో ఖచ్చితంగా వాళ్ళ అభిమతానికి అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పి గ్రామ ప్రజలకు తెలుసుకుంటాను. కంగ్రాచులేషన్ మళ్ళీ. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి తెలంగాణలోని 3911 గ్రామ పంచాయతీల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్కువ గెలిచిందన్నప్పటికీ కూడా ఇట్లాంటి పడాల సతీష్ గౌడ్ లాంటి కొంతమంది అభ్యర్థులు బలంగా ఉండడంతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మద్దతుదారులు, సో ఆ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది మద్దతుదారుల వల్ల ఇట్లా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. కాస్త ఈ గ్రామం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది, అందుకోసం నాకు కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి ఈ గ్రామంలో ఈ వీడియో. కెమెరా పర్సన్ చెప్ప ప్రవీణ్తో అనిల్ విషయం టీవీ, వేగురుపల్లి గ్రామం నుండి.